ఒక దశాబ్దం క్రితం వరకు నేడు లభిస్తున్నంత ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ఎవరికీ అందుబాటులో లేదు. నిజానికి ఎవరికీ అంతపాటి ఇంటర్నెట్ అవసరమూ పడలేదు. అంతేకాదు ఆ రోజుల్లో ఇంత చౌకగా లేటెస్ట్ జనరేషన్ చైనా స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. 20 ఏళ్ల క్రితం అప్పుడప్పుడే సామాన్యుడి చేతిలో వచ్చి పడిన నోకియా బండ ఫోన్లు చూస్తుండగానే ఇంతింతై వటుడింతై అన్నంతగా ఎదిగాయి. అదే సమయంలో దాదాపు 2005లో ముఖేష్ అంబానీ పుణ్యమాని కర్లో దునియా ముఠియే అంటూ రిలయన్స్ కంపెనీ ఊడిపడింది. వస్తూనే పుష్కలమైన ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ అందజేసింది. దాంతో ఇక అందరూ మామూలు ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు టర్న్ అయ్యారు. చూస్తుండగానే స్మార్ట్ ఫోన్ లగ్జరీ వస్తువుగానే మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడమే నిజమైన సమాచార విప్లవం అని అనుకుంది ప్రపంచం. సామాన్యుడి చేతిలో కమ్యూనికేషన్ రెవల్యూషన్ అని, కనెక్టింగ్ పీపుల్ అని అనుకున్నాం. కానీ బయటకు కనిపించని ఆ అభివృద్ధి ద్వారా ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయిందని సంబరపడ్డాం. కానీ ఏం జరిగింది? ఏం జరగకూడదో అదే జరిగింది. బ్లేడ్కు రెండు వైపులా పదునున్నట్లే ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్లు ఉన్నట్లే ఈ అత్యాధునిక ఇంటర్నెట్ విప్లవానికి కూడా మరొక కోణం ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఉపయోగంతో పాటు ప్రమాదాన్ని వెంట పెట్టుకుని వచ్చి పడిన స్మార్ట్ ఫోన్ నేరుగా మెదల్లో విషం నింపేదాకా విషయం తేటతెల్లం కాలేదు. చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికి గానీ జరిగిన నష్టం బోధపడలేదు. ఈ రోజు ఈ క్షణం యువత ఏం చేస్తుందంటే ఇన్స్టాలో లైవ్లు పెడుతోంది, యూట్యూబ్లో వీడియోలు పెడుతోంది, పార్కుల్లో రోడ్లపై రీల్స్ తయారు చేస్తోంది, ప్రభుత్వాలను పడగొడుతోంది, సమాజంలో వ్యక్తుల ప్రతిష్టలపై బురద చల్లుతోంది. సోషల్ మీడియాలో 4 లైక్లు వస్తాయో రావో కానీ ప్రతి నెటిజన్ ఒక యూట్యూబర్ గానో సెలబ్రిటీలు గానో మారిపోతున్నారు. పొట్టగోస్తే అక్షరం ముక్క రాని వారంతా మొదట్లో యూట్యూబ్ లో పెట్టేస్తున్నటువంటి చెత్త వీడియోల ద్వారా లక్షలు సంపాదించేస్తున్నారు. ఇంతకీ వారికి వస్తున్న డబ్బులు ఎవరు అనుకుంటున్నారు? అవి ఏ యూట్యూబో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవి నేరుగా మన జోబీలోంచే వెళ్తున్నాయి. అదెలా అని అనుకుంటున్నారా? అయితే వినండి. అనేక రకాలుగా మనం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాం. అయితే ప్రతి అవసరానికి మనకు తెలియకుండానే ఫీజు చెల్లిస్తున్నాం. బయటకు కనిపించని ఈ ఖర్చు బిలియన్ల డాలర్ల విలువ చేస్తోంది. అంటే మన డబ్బే బయటకు పోతోంది. రూపాయిలో ఒక 5 పైసలు ఈ కంటెంట్ క్రియేటర్లకు పోతోంది. మిగతాదంతా సదరు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ కంపెనీలు, సోషల్ మీడియాలో వాణిజ్య ప్రకటనల కోసం పోతోంది. లేకపోతే మీకోసం సముద్రాల లోపల్లోంచి ఉపగ్రహాలు ఉపయోగిస్తూ వేలాది టవర్లను ఏర్పాటు చేయడం వెనుక రూపాయి లాభం లేకుండా చేస్తున్నారనుకుంటున్నారా? నెవర్. లాభం లేనిదే ఏ కంపెనీ పనిచేయదు. కాకపోతే ఆ లాభం ఎలా వసూలు చేయాలో అలా వసూలు చేసేస్తోంది. ఒక్కసారి స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని ఆ గోల్డెన్ డేస్ ను గుర్తు చేసుకోండి. అవి మళ్ళీ రావనుకోండి. అయితే టేబుల్ పై గనగనమని మోగే ల్యాండ్ లైన్ ఫోన్ ఇక జన్మలో మనకు కనిపించదు కూడా. ఒకప్పుడు 24 గంటల్లో 10 గంటలు చదువుకు లేదా ఉద్యోగాలకు గడిపేవాళ్ళం. ఒక 8 గంటలు నిద్ర, కాలకృత్యాలకు పోను, కొంత సమయం ప్రయాణాలకు, సొంత పనులకు వెచ్చించేవాళ్ళు. ఒక 4 గంటలు టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం లేదా ఫోన్లలో బాధాకానికో ఉపయోగించేవారు. మరి ఇప్పుడు ఒక్క నిద్రపోయే సమయంలో తప్ప ప్రతి నిమిషం కూడా, ప్రతి క్షణం కూడా మొబైల్ స్క్రీన్ వంక చూడందే ఊపిరాడడం లేదు మనకి. నిద్రలోంచి మెలకు వస్తే వెంటనే మొబైల్ ఫోన్లోకి చూపులు పోతున్నాయి. మరి మనం ఎంత సమయాన్ని ప్రొడక్టివ్గా మార్చగలుగుతున్నాం? అందులో ఎంత సమయం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందంటే శూన్యమే అని చెప్పాలి. ఎంతమంది యువత తమ కాళ్లపై తాము నిలబడి ఇంకొకరికి చేయూతనిస్తున్నారు? ఎంతమంది సామాన్య ప్రజలకు అవసరమైన వస్తు ఉత్పాదక వ్యవస్థలో శ్రమిస్తున్నారన్నది అనుమానంగానే ఉంది. సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక హై క్లాస్ ప్రొడక్టివ్ గా పెంచాలని చూస్తున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ చదువుల కోసం 10 ఏళ్ల పిల్లవాళ్ళను సైతం సొంతంగా ఏదో ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. వాటిలో లెక్కకు మించి సోషల్ మీడియా యాప్స్, అసలు స్కూలే మొబైల్లో హాజరయ్యే దుస్థితికి సమాజం దిగజారింది. ఈ పరిణామం కారణంగా రేపటి పౌరుల్లో సామర్థ్యం, శక్తియుక్తులు బలహీనమైపోతున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాలో, థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా యాప్స్లలో కనిపించి పాపులర్ అవడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి యువత ఒకవైపు ఉంటే, ఆ అర్థం పర్థం లేని సోది చూసి తమ కష్టార్జితాన్ని డేటా ఛార్జీల కోసం తగలేస్తున్న అమాయక ప్రజానికం మరొక వైపు. ఈ సందర్భంగా ఒకసారి ఇంటర్నెట్ పుట్టు పూర్వోత్తరాలను చూద్దాం. శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెదురుమదురుగా ఉన్న ప్రదేశాల నుంచి కంప్యూటర్ల ద్వారా వాటి ఫైళ్లను పంచుకోవడం కోసం, కలిసి పనిచేయడం కోసం ఏర్పడిందా ఇంటర్నెట్. దాన్ని తెలుగులో మనం అంతర్జాలం అని అంటున్నాం కదా. 1960లలో అమెరికా రక్షణ శాఖ చేసిన ఒక ప్రయోగంగా ఇంటర్నెట్ ఆరంభమైంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని కంప్యూటర్లను సమన్వయం చేయడం ద్వారా నెట్వర్క్ల గ్రూపును సృష్టించాల్సి వచ్చింది. నెట్వర్క్ లోని ఒక భాగం ఏ కారణం చేతనైనా చెడిపోతే మొత్తం వ్యవస్థ చెదిరిపోకుండా మిగిలి ఉన్న భాగాల సహాయంతో డేటా భద్రంగా ఉంటుంది.
ఆ విధంగా ప్రయోగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్లు ఉద్భవించాయి. ఇప్పటికీ దాదాపు 5 దశాబ్దాల వయసున్న ఇంటర్నెట్ పొందిన జనాదరణ మామూలుది కాదు. ఇక ఈ శతాబ్దపు వండర్ఫుల్ ఆవిష్కరణగా ఇంటర్నెట్ కు క్రెడిట్ దక్కింది. కంప్యూటర్ను ఉపయోగించే వ్యక్తి ఇంటర్నెట్ పై వేర్వేరు లొకేషన్లను, ప్రదేశాల్ని సందర్శించే విధానాన్ని మరీ సులభతరం చేసే విషయంలోనే ఎన్నో రకాలైన బ్రౌజర్లు రూపుదిద్దుకున్నాయి. నిజానికి ప్రస్తుతం ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడమే కష్టంగా మారింది. ఈ సమాచార విప్లవం కేవలం ఇంటర్నెట్ వల్లే సాధ్యపడింది కూడా. మరి ఇంతగా సంచలనం రేపిన దీని ప్రభావం ఇక్కడతో ఆగుతుందా అంటే అనుమానంగానే ఉంది. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్ ఇప్పుడు మరింత సన్నిహితం కావడం కోసం బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీలు దోహదం చేస్తున్నాయి. ఎంత ఎక్కువ స్పీడ్ ఉంటే అంత ఎక్కువ ప్రయోజనాలు అందించే దిశగా ప్రపంచం కదులుతోంది. ఇంటర్నెట్ అన్ని మాధ్యమాలను ఉపయోగిస్తోంది. భూమిపై టవర్ల ద్వారా, సముద్రాల నుంచి కేబుళ్ల ద్వారా, అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా విశ్వవ్యాప్తమైంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు ఇంటర్నెట్ నుంచి పుట్టుకొచ్చిన ఏఐ అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మరొక కథ. అది అనంతమని అంటున్నారు నిపుణులు. చాట్ జీపీటీలు, జెమినైలు జనజీవితాన్ని మరింత ప్రభావితం చేసేందుకు తమ రీసెర్చ్లు కొనసాగిస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త టూల్స్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ అనబడే అంతర్జాలానికి పుట్టిన బిడ్డగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తోంది. దాని స్పీడు, దాని శక్తిని చూసి టెక్ దిగ్గజాలే గడగడలాడిపోతున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ఇవి మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేడు కోట్లాది మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ సంవత్సరం మనకు అందించిన నూతన సాంకేతిక అభివృద్ధి ఏఐ అంటే అతిశయోక్తి కాదు. అయితే ఎంత వేగంగా ఇది దూసుకొచ్చిందో అంతే వేగంగా ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెగ తగులుతోంది. రాబోయే కాలంలో ఏఐతో అన్ని కష్టాలేనని పెద్ద కంపెనీలు సైతం అంగీకరిస్తున్నాయి. అసలు ఈ టెక్నాలజీ వల్ల మానవాళి సోమరిపోతులుగా మారిపోతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐ వల్ల రాబోయే ప్రమాదాల గురించి చర్చించారు. కృత్రిమ మేధస్సు, ఏఐ పై నిబంధనలను అవసరమని పిలుపునిచ్చారు. ఒక రకంగా ఈ అత్యాధునిక సాంకేతికతపై నియంత్రణ అంటే ఎవరినైనా నిరుత్సాహపరుస్తోంది. ఏ విషయం కావాలన్నా, ఏం చెయ్యాలన్నా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అద్భుతమైన మాధ్యమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనిని నియంత్రించడం ఇప్పుడు మాత్రమే సాధ్యం. మరికొంత కాలం తర్వాత అది అసాధ్యంగా మారుతోంది. అందుకే ఆ ప్రమాదం రాకముందే ఒక మార్గం కనిపెట్టాలని ప్రపంచవ్యాప్త దిగ్గజ కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ విషయంపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పదే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐని నియంత్రించగలిగినట్లయితే చరిత్రలో అత్యంత విఘాతం కలిగించే శక్తిగా రూపొందించడం ఖాయమని మస్క్ అభివర్ణించారు. కానీ అది నిజం కాకపోవచ్చని అంటున్నారు మేధావులు.